సత్యదేవ్ హీరోగా చేసిన తాజా సినిమా కృష్ణమ్మ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమాకు వివి గోపాలకృష్ణ డైరెక్టర్. ఇది ఆయన డెబ్యూ ఫిలిం. కృష్ణమ్మ సినిమా కథలోకి వెళితే అనాథలుగా పెరిగిన ముగ్గురు యువకులు భద్ర, శివ, కోటి. సత్యదేవ్ క్యారెక్టర్ భద్ర. చిన్నప్పుడు జైలుకు వెళ్ళొచ్చిన శివ తప్పుడు పనులకి దూరంగా ఉండి ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని బతుకుతాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి అమ్ముతుంటారు. ప్రేమించిన అమ్మాయి కోసం భద్ర, కోటి మారిపోతారు. ఆటో నడుపుతూ బ్రతుకుతారు. అంతా సాఫీగా వెళ్తున్న సమయంలో అత్యవసరమై మళ్లీ ముగ్గురు మిత్రులు గంజాయి డీల్ చేస్తారు. పోలీసులకు దొరికిపోతారు. దీనివల్ల వీరి జీవితాలు తారుమారవుతాయి. తప్పుడు కేసులో జైలుకు వెళ్తారు. ఆ కేసు నుంచి ఎలా బయటపడతారన్నదే కథ. కమర్షియల్ హంగులు ఏమీ లేకుండా సినిమా సాగుతుంది. అత్యవసర పరిస్థితిలో చేసిన చిన్న నేరం వల్ల ముగ్గురు యువకులని ఒక పొలిటీషియన్ కొడుకు తన ఫ్రెండ్స్ చేసిన నేరానికి బాధ్యులుగా చేసి పోలీసు వ్యవస్థ వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుందో ఇంటెన్సివ్ గా చూపించారు. అనాథలకు సమాజంలో ఎదురయ్యే పరిస్థితులను, వాళ్ళెలా దారి తప్పుతారు లాంటి విషయాలను చూపించిన విధానం ఎమోషనల్ చేస్తుంది. సీరియస్ కథలను ఇష్టపడే వాళ్ళకి కృష్ణమ్మ మంచి ఆప్షన్. ఒక కోపిష్టిగా తన వాళ్ళ కోసం ఏదైనా చేసే పాత్రలో సత్యదేవ్ని చూసి ఎమోషనల్ అవుతాం. ఫీమేల్ రోల్లో అతిరా రాజ్ నటించారు. ఒక ముఖ్యమైన పాత్ర ఆమెది. తన స్క్రీన్ ప్లే నటన ఆకట్టుకుంటాయి. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.